హీరో సుమన్ జైలుకు వెళ్ళడం వెనుక చిరంజీవి గారి పాత్ర ఉంది అని చాలామంది నమ్ముతున్నారు ఇప్పటికీ కూడా. ఇది నిజమా అబద్ధమా? ఒకవేళ అబద్ధమైతే మరి చిరంజీవి గారే కావాలని తొక్కేశారు అని చిరంజీవి గారి పేరే ఎందుకు చెప్పుకుంటున్నారు? ఇది ఇప్పుడు మనం మూడు ముక్కల్లో తేల్చేసుకుందాం. నిజానికి ఒక మాటలో చెప్పాలంటే చిరంజీవి గారికి సుమన్ గారికి సంబంధమే లేదు. ఈ కేసు విషయంలో సుమన్కి కానీ చిరంజీవి గారికి కానీ ఎలాంటి మనస్పర్ధలు కూడా లేవు. కానీ అప్పట్లో ఎదుగుతున్నాడు కాబట్టి సుమన్కి కాంపిటీషన్గా చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అయ్యేవి. కాబట్టి ఓ పని అయిపోయిందిలే అని చిరంజీవి గారు అనుకొని ఉండొచ్చు తప్ప చిరంజీవి గారి ప్రమేయం లేదు. ఇలాంటి క్రైమ్స్ చిరంజీవి గారి హిస్టరీలోనే లేవు. కానీ సుమన్ జైల్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు కనీసం పలకరించలేదు. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా వెళ్ళి పరామర్శించలేదు. ఇలాంటి కొన్ని కారణాల వల్ల చిరంజీవి గారు బిజీగా ఉండి వెళ్ళలేదేమో అని అనుకోవచ్చు కదా. అలా అనుకోకుండా ఈ రిపోర్టర్స్ గాడిదలు ఉంటారు కదా, ప్రెస్ వాళ్ళు, వీళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. మెగాస్టార్ కావలసిన సుమన్ని ఎదగనీయకుండా తొక్కేసింది చిరంజీవినే అంటూ. అఫ్కోర్స్ ఉదయ్ కిరణ్ మ్యాటర్లో మనమేం చేయలేం, అది ఇంకా జరగకూడదు, జరిగింది. కానీ సుమన్ విషయంలో మాత్రం అది కాదు. మరి ఏం జరిగింది అంటే, ఒక కమిషనర్ కూతురు సుమన్ని లవ్ చేసింది. ఎస్, పెళ్లి చేసుకుందామని వెంటపడింది. అది సుమన్కి ఇష్టం లేదు. ఓ కమిషనర్ కూతురని సుమన్కి కూడా తెలుసు. షూటింగుల దగ్గరికి కూడా వచ్చేది, డిస్టర్బ్ చేసేది. కానీ ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం వాళ్ళ నాన్నగారికి చెప్పింది, ఇలా నాకు వాడు కావాలి అని. ఇదంతా అయ్యే పని కాదు. ఇది సుమన్ కూడా చెప్పేశాడు, నీకు పెళ్ళై పిల్లలు ఉన్నారు, నువ్వు వెళ్ళు, నీ పని చూసుకోవాలి. ఇదంతా వెనకపోయేసరికి ఈ కమిషనరు ఆ కూతురు ఇద్దరు కలిసి ఈ కేసులో ఇరికించారు. నాన్ బెయిలబుల్ కేస్. దీనికి చెన్నైలోని ఇంకో పెద్ద రాజకీయ తలకాయ కూడా తోడైంది. ఎవ్వరూ ఊహించని విధంగా రాత్రికి రాత్రి వచ్చి మీతో పనుంది అంటూ తీసుకెళ్ళిపోయారు స్టేషన్కి. చాలా కాలం పాటు జైల్లోనే ఉంటూ కూడా చిన్న చిన్న సినిమాలు, పెండింగ్లో ఉన్న సినిమాలు చేశారు. కానీ టాలీవుడ్లో ఒకరికి మాత్రం సుమన్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా ముందే లీక్ అయింది. అతను ఎవరో కాదు, డాక్టర్ డి రామానాయుడు. ఆయనకు ఫోన్ చేసి చెన్నై నుంచి ఇండస్ట్రీ వాళ్ళు చెప్పారు, సుమన్తో ఏవైనా సినిమాలు ఉంటే వదిలేసుకోండి, అరెస్ట్ చేయబోతున్నారు అని. తర్వాత బెయిల్ వచ్చింది, రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన ఒకే ఒక వ్యక్తి, సుమన్ని పలకరించడానికి వెళ్ళిన ఒకే ఒక వ్యక్తి డాక్టర్ మోహన్ బాబు గారు. ఎస్, మీరు నమ్మినా నమ్మకపోయినా మధురై వెళ్ళి సుమన్ గారి ఇంటి బయట నిలబడి హార్న్ కొట్టి ఇంట్లోకి వెళ్ళి పలకరించింది మోహన్ బాబు గారు ఒక్కడే. కానీ అంతకుముందు సుమలత గారు వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఆవిడ చెన్నైలోనే ఉండేవారు. కానీ మోహన్ బాబు గారు అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి మధురై వెళ్ళి గేటు బయట నించొని సుమన్ గారి వాళ్ళ మదర్ చూసి, నీకోసం బయట మోహన్ బాబు వెయిట్ చేస్తున్నాడు, నువ్వేమో రానంటున్నావు, సంథింగ్ ఏదో జరిగింది. అప్పుడు నేను ఎవరిని కలవడానికి ఇష్టపడట్లేదు, నా కోసం ఎవరిని రానివ్వద్దు అని సినిమాలు అన్నిటికీ దూరంగా ఉండిపోయాడు అనమాట సుమన్. అందుకని ఎవరిని కలవడానికి ఇష్టపడలేదు. అంతకుముందే సుమలత గారు కలిశారు, దాని తర్వాత మోహన్ బాబు గారు కలిశారు. ఇది జరిగింది. ఇదంతా ఓర్చుకోలేని కొంతమంది పెద్ద స్టోరీ ఫ్యాబ్రికేట్ చేసేసి సుమన్ని ఇరికించింది చిరంజీవి గారి అని చెప్పారు. నిజానికి ఆయన బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. అది జరిగింది. కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.